సార్ చెప్పండి, అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది అంటారు? నేను 79 నుంచి రాజకీయంలో ఉన్నాను. ప్రజలు సేవ చేస్తున్నాను. ప్రజలు కూడా నాకు చాలా ఆశీర్వాదం ఇస్తారు. నేను కూడా ప్రజల్లో ఉంటాను. అంటే గత 45 సంవత్సరాల నుంచి మీరు ఈ రాజకీయ ప్రస్థానంలో ఉన్నారు అని అంటే ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు మారారనుకోవచ్చు? ఏ పార్టీ మారలేదు. నేను కాంగ్రెస్లో ఉండే తర్వాత బీజేపీలో వచ్చినాను. బీజేపీలో ఇప్పుడు కంటిన్యూగా ఉన్నాను. అంటే కాంగ్రెస్ ని వీడి బీజేపీలోకి రావాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది? పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఓల్డ్ సిటీలో డెవలప్మెంట్ కావాలి అంటే బీజేపీ కంపల్సరీ. దానికి మేము ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే కాంగ్రెస్ పరిస్థితి అప్పుడు ఎట్లా ఉండే అంటే ఎంఐఎం కాంగ్రెస్ కుమ్మక ఉండేది. అందులో ఇక్కడ పరిస్థితి చాలా చెడ్డగా అయితే మేము బీజేపీలో చేరినాం. అందరూ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తూ ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీరు బీజేపీ వైపు ఎందుకు మళ్ళాల్సి వచ్చిందంటారు? 14 నుంచి నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కదా. ఆ ప్రైమ్ మినిస్టర్ చేసిన మన ఇండియా లెవెల్ ఇప్పుడు ఎక్కడ ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి, మనకి ఎట్లా కావాలి ఇండియాలో ఈ సొంటి ప్రైమ్ మినిస్టర్ మనకి మళ్ళా దొరకరు అని అది జనాలలో కూడా ఉన్నది, ప్రతి లీడర్లో ఉన్నది. ప్రతి లీడర్కి గర్వం ఏముంటుందంటే మేము ఒక్కసారి నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి కింద మేము కూడా ఆశీర్వాదం తీసుకొని పని చేయాలి అని. మరి ప్రతి ఒక్కరిలో అలాంటి భావం ఉంది అనుకుంటే కనుక మరి రిజల్ట్ ఎందువల్ల ఎలా వచ్చిందండి? రిజల్ట్ అంటే ఏముంటుంది, బీజేపీ అంత గట్టిగా తెలంగాణలో మూమెంట్ తీసుకురాలేదు. గట్టి మూమెంట్ తెస్తే మేము ఇప్పుడు ఎంపీ కొట్లాడుతున్నాము. ఎంపీ దాదాపు మా పెద్ద లీడర్లు కూడా చెప్తున్నారు 17లో 14 ఎంపీస్ మేము పక్కా గెలుస్తామని చెప్తున్నారు. గెలుస్తాం కూడా మేము. అందుకే ఆ కాన్ఫిడెన్స్ మోదీ గారు కూడా మాకు ఇచ్చిండ్రు. మా పెద్ద లీడర్లు కూడా అంత ఇప్పుడు గట్టిగా పని చేస్తున్నారు. వాళ్ళు పక్కా గెలుస్తారు 14 సీట్లు ఎంపీ. అసలు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటారు? ఇప్పుడు అధికారంలో వచ్చేది మూమెంట్ అయితే సెంటర్లో బీజేపీ పక్క వస్తుంది. తెలంగాణలో మొన్ననే ఒక గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు ఏం పరిస్థితి అవుతుంది అది కూడా మేము చెప్పడానికి వీల్లేదు. అంటే ఓల్డ్ సిటీ ప్రజల కోసం అమర్ సింగ్ ఇప్పటి వరకు ఏం చేశారంటే మీరు ఏం చెప్తారు? నేను చాలా వాళ్ళ ఎంబడి ఓల్డ్ సిటీలో ప్రతి దాంట్లో వాళ్ళ ఎంబడి ఉండి, ప్రజల ఎంబడి ఉండి నేను రాజకీయం చరిత్ర మొత్తం వాళ్ళ ఎంబడి నేను ప్రతి మూమెంట్లో వాళ్ళ ఎంబడి ఉండి పనిచేసినాను. నేను హిందూ ముస్లిం అది మా దగ్గర లేదు. మేము మానవ జాతి సేవ చేస్తాం, ప్రజల సేవ చేస్తాం. ప్రజల దాంట్లో చాలా ఇబ్బంది చేసేది మేము చేసింది చాలా పనులు ఉన్నాయి. దాంట్లో పెళ్ళిళ్ళు కానీ తర్వాత వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళకి ప్రతి దాంట్లో మేము ఉంటాం ఉండి. ఇక్కడ రోడ్లు కానీ ఇక్కడ ఎవరైనా ప్రాబ్లం అయితే వాళ్ళతో ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి ఏమన్నా ప్రాబ్లం వస్తే మేము పోయి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మేడం. అధికారంలో వస్తే ఇంకా చాలా చేస్తాం. అంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఓల్డ్ సిటీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు, అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని మీరు ఆరోపించడం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం అంటారు? మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయంటారా? ఎలా చెప్తున్నారు అభివృద్ధి జరగలేదు? నేను చెప్పేది అయితే ఒక్క సైడ్ అయిపోతుంది. టోటల్ హైదరాబాద్ పార్లమెంట్ ప్రజలు చెప్తున్నారు ఏం అభివృద్ధి కాలేదు. అక్కడ ఏం హిందువులకు కానీ ముస్లిమ్స్కి కానీ ప్రతి ఒక్కరు ఏం చేయలేరు. ఖాళీ మన ఎంపీ గారు ఏం చేస్తారంటే పార్లమెంట్లో పోయి హిందూ ముస్లిం చేస్తారు. హైదరాబాద్ అభివృద్ధి కోసానికి ఒక్కటి కూడా క్వశ్చన్ చేయడు, ఆన్సర్ చేయడు. ప్రైమ్ మినిస్టర్ ముంగట కూడా అరే మా హైదరాబాద్కి ఫెసిలిటీస్ కావాలి అని ఎప్పుడు పార్లమెంట్లో ఆయన చెప్పలేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడు కూడా అసెంబ్లీలో మా కార్వాన్ అసెంబ్లీకి కానీ ఓల్డ్ సిటీలో ఉన్న ఎమ్మెల్యేస్ ఎంఐఎం ఎమ్మెల్యే ఈ ఓల్డ్ సిటీ చార్మినార్ కానీ చంద్రాన్ గుట్ట కానీ ఈ 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ వస్తాయి. ఏ ఎమ్మెల్యే కూడా లేచి మా కాన్స్టిట్యున్సీలో ఏమన్నా అభివృద్ధి కావాలి అని ఏం అడగరు, ఏం చేయరు. ఖాళీ ల్యాండ్ బిజినెస్ చేయాలి, అంత భూమిలో అమ్మాలి, అంత వాళ్ళ ఏజెంట్లు ఉంటారు, అమ్మి పైసలు సంపాదించాలి. దాన్ని బట్టి ఏం లేదు, ఖాళీ ముస్లిం పేరు మీద అంతా భూములు మొత్తం అమ్మేస్తున్నారు మేడం. హైదరాబాద్ ఈ మహానగరంలో అంటే ఓల్డ్ సిటీ భాగ్యనగరానికి
మెట్రో లేదు. ఇలాంటి భాగ్యనగరానికి మీకు అవకాశం కనుక వస్తే మీరు మెట్రో కోసం ఎంతటి వరకైనా అంత దూరమే నేను వెళ్తాను, నేను మెట్రోని నేను తీసుకురాగలుగుతానని ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అంత కాన్ఫిడెంట్ గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇక్కడ సాధ్యం కానిది ఎలా చేయగలను అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు లాస్ట్ టైంలో కూడా ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు. భాగ్యనగర్లో ఈ పార్లమెంట్ వస్తే, పార్లమెంట్ మేము గెలుస్తున్నాం, పక్క గెలుస్తున్నాం. ఈ పార్లమెంట్ గెలిస్తే ప్రధానమంత్రి గారు వాగ్దానం ఇచ్చిండ్రు ఏది కావాలంటే. ఇప్పుడు మాకి ప్రతి ఇంట్లో గ్రాడ్యుయేట్ పీజీ స్టూడెంట్ ఉన్నారు, ముస్లిమ్స్లో కూడా ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, బీసీలో ఉన్నారు. ప్రతి ఒక్క చిన్న మా స్లమ్ ఏరియాలో కూడా పీజీ స్టూడెంట్స్ ఉన్నారు. అయితే వాళ్ళకి కంపల్సరీ ఇప్పుడు హైటెక్ సిటీలో పెద్ద కంపెనీస్ ఉన్నారు. ఆ కంపెనీలో వాళ్ళు పోయి చేయాలి అంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అయితే ఇక్కడ మా ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడ వాళ్ళకి ఇష్టం ఉన్నది, ఇక్కడ కంపల్సరీ మెట్రో లైన్ వేయాలి అని. ఇప్పుడు భాగ్యనగర్ అంటే కుతుబ్షాహీ పీరియడ్లో ఈ పెద్ద సిటీ హైదరాబాద్, ఓల్డ్ సిటీ పెద్ద సిటీ ఉండే. అయితే ఇప్పుడు వాళ్ళు దాన్ని పట్టుకుంటలేరు, ఏం డెవలప్మెంట్ చేస్తలేరు. ఖాళీ స్థలం ఉన్నది అమ్మాలే, అంతనే బస్సు వాళ్ళ డెవలప్మెంట్ అదే ఉన్నది, ఇంకా ఏం లేదు. మేము గెలుస్తున్నాము, పక్క గెలుస్తాము, ధర్మం జాతి అంతా ఇడిచిపెట్టి మేము ప్రజల డెవలప్మెంట్ చేస్తాము. ప్రజలకి అన్ని సౌకర్యాలు మా ప్రైమ్ మినిస్టర్ చెప్పిన అంత తెస్తాము. ఇంకా ఎక్కువ పోయి మేము బతిలాడి డెవలప్మెంట్ హైదరాబాద్కి మంచి డెవలప్మెంట్ చెప్పిస్తాం. అంటే ఇప్పుడు బీజేపీ కొంత స్లో అయింది, తెలంగాణలో చూసుకుంటే బీజేపీ కొంత స్లో అయింది అన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే బండి సంజయ్ను పక్కకు పెట్టడంతో బీజేపీ బండి స్లో అయిందంటారు. మేడం అది పెద్ద లీడర్లకి తెలుసు. మేము ఒక కార్యకర్త లెక్క పని చేస్తాం బీజేపీలో. ఆ పరిస్థితి ఏముండే వాళ్ళకి తెలుసు, ఎందుకు తీసిండో ఎందుకు చేసిండో. మళ్ళా ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు. ఆయన కూడా హైదరాబాద్ తిరిగి ఇప్పుడు మేము దాదాపు ఒక 13-14 సీట్ అయితే కంపల్సరీ బీజేపీ ఎంపీ సీట్ గెలుస్తాం ఇక్కడ తెలంగాణలో. ఆ పరిస్థితి పోయింది. ఇప్పుడు రామ్ జన్మభూమిలో చాలా ఇంటికి మోదీ పేరు వచ్చింది, అది ఉన్నది. తర్వాత మేము ట్రిపుల్ తలాక్లో మేము మంచిగా చేసినాము. అది కశ్మీర్లో అది చాలా పెద్ద సక్సెస్ అయింది. టెర్రరిజం ఖతం అయిపోయింది. ఎక్కడంటే అక్కడ టెర్రరిజం ఉంటే, ఎక్కడంటే సిటీలో బాంబ్స్ ఉంటే అది అంత ప్రజలలో బాగా పేరు వచ్చింది. ఇప్పుడు వరల్డ్లో 4th ఎకనామిక్ కంట్రీ ఇండియా అయిపోయింది. వరల్డ్లో ఎక్కడైనా పోతే మన ఇండియా నుంచి ఏ స్టేట్కి వెళ్ళినా బయట పోతే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక మంచి నజర్తోనే వాళ్ళకి చూస్తున్నారు. అరే ఇండియన్ అని. ఇంతకుముందు ఇండియన్స్కి అంత లేకుండే కదా మేడం. ఇప్పుడు చాలా ఇజ్జత్ అయిపోయింది ఇండియన్ది. మంచి స్టూడెంట్స్ కూడా చాలా పేరు అవుతుంది. మా వాళ్ళు కూడా పోయి అక్కడ ఎవరంటే అరే ఇండియా మోదీ ఆ పేరు వచ్చింది మనకి. అందుకే మేము ప్రతి ఇంట్లో ప్రతి స్టూడెంట్ ప్రతి యంగ్స్టర్లో మోదీ అని వచ్చింది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అంటున్నారు, ప్రతి ఒక్క లీడర్ అంటున్నారు. ఇప్పుడు సెంటర్లో కూడా 400 సీట్స్ వస్తాయి. తెలంగాణలో కూడా 14 సీట్స్ పక్కగా ఇస్తాం.